హాయ్ హలో నమస్తే మధురములు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. సుఖంతో పాటే దుఃఖం ఎలా ఉంటుందో, ఆనందంతో పాటే బాధ కూడా ఎలా ఉంటుందో, అలానే మన హార్ట్ పక్కనే స్వీట్ కూడా ఉంటుంది కదా. మరి స్వీట్లలో ఎన్నో రకాల స్వీట్లను పరిచయం చేస్తూ మీ ఆదరాభిమానాలు అందుకుంటున్న మన మధురములు ఎప్పుడూ కూడా ప్రత్యేకమైన స్వీట్ లోనే మీకు పలకరిస్తుందని తెలుసు కదా. అందులో భాగంగా ఈ రోజు నేను మీకు ఓ సరికొత్త స్వీట్ ని తీసుకొచ్చేసారండి. దాని పేరే జర్దా రైస్. జర్దా రైస్ తయారు చేసేసుకుందాం. ముందుగా ఏం చేసుకోవాలంటే స్టవ్ ఆన్ చేస్తున్నా. స్టవ్ ఆన్ చేసి రైస్ ఐటమ్ అనగానే మనకు కుక్కర్ తో పని ఉంటుంది, మీకు తెలుసు కదా. అది జర్దా రైస్ అన్నాం కాబట్టి ఈ బియ్యాన్ని చక్కగా నానబెట్టేసి వాటర్ అంతా తీసేసి ఒక కప్పు తీసుకున్నా. ఈ కప్ బియ్యాన్ని కుక్కర్ లో వేస్తున్నా. ఇప్పుడు ఎలా మనం రైస్ చేసుకుంటామో అలానే 1.5 కప్ వాటర్ వేసేసి చక్కగా బాయిల్ చేసుకుందాం. చక్కగా 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈలోగా మనం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని మిగతా ప్రాసెస్ ని కూడా తయారు చేసుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్ లో కాస్త నెయ్యి వేస్తున్నాం. రైస్ తో ఇది వరకు మీరు చాలా ఐటమ్స్ తయారు చేసి ఉండొచ్చు. ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. కానీ రైస్ తో కొంచెం అంటే పాయసాలు, పరమన్నాలు ఇవి కాకుండా ఇంకా కొత్తగా ఏం చేసుకోవచ్చు అంటే ఈ జర్దా రైస్ ని చాలా సరికొత్తగా మంచి ఫ్లేవర్ వచ్చేటట్టుగా ఈరోజు మంచి ఐటమ్ ని మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నా. ఓకే, నెయ్యి కాస్త కరిగిపోయింది కదా. ఇందులో కాజు, ఇలా కుక్కర్ లో పెట్టుకునేలోగా మిగతా ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి. మనకి ఇలాంటి రైస్ అనగానే కొంచెం ఎక్కువ టైం పడుతుందేమో, కొంచెం స్టవ్ దగ్గర ఎక్కువసేపు నిల్చోవాలేమో అనుకుంటారు. అలా కాకుండా త్వరగా అయిపోయేందుకు ముందుగా మనం ఇలాంటివన్నీ వేయించి పెట్టేసుకున్నాం అనుకోండి. ఆ విజిల్ వచ్చేలోగా మనకి ఈ పని కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం కష్టమైనా ఎక్కువసేపు వంట రూమ్ లో అంటే వంట అంటే చాలా మందికి ఎక్కువ ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎంత టైం అయినా పర్లేదు మేము చేసుకుంటాం అనుకుంటారు. కానీ కొంతమంది ఉంటారు వంట రూమ్ అంటేనే భయపడతా ఉంటారు, వంట అంటేనే భయం, కానీ వంటకి తప్పదు. అలాంటి వాళ్ళు మాత్రం ఇలా కొంచెంగా అన్ని దగ్గర పెట్టేసుకుని ఒకే టైం చేసేసుకున్నారనుకోండి, మీకేం కష్టం కాదు. అలా అలవాటు చేసేసుకుంటే మాత్రం అది కూడా మీకు ఇష్టంగా మారిపోతూ ఉంటుంది. ఓకే, కాజు కాస్త ఫ్రై అయింది కదా. ఇందులోనే కిస్మిస్ కూడా వేసేసి ఫ్రై చేసుకుందాం. స్వీట్ అనగానే మనం ఎక్కువగా కాజు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా హెల్త్ కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, కిస్మిస్ అయినాక ఇందులోనే డ్రై ఫ్రూట్స్ చిన్నగా కట్ చేసుకున్నాం. ఇందులో పిస్తా, కాజు అవి కూడా ఉన్నాయి. ఇవి కూడా వేసుకుందాం అనుకోండి. కొంచెం పెద్ద సైజులో, కొంచెం చిన్న సైజులో, అది మన ఇష్టం. స్వీట్ అంటే చాలా మందికి చాలా ఇష్టం. కానీ ఏంటంటే లావ్ అయిపోతారేమో అని చెప్పేసి భయపడి చాలా మంది తగ్గించేస్తారు, తినడమే మానేస్తారు కొంతమంది అయితే. అలా కాదండి, నన్ను చూడండి, రోజు మీకు ఇన్ని రకాల స్వీట్లు తయారు చేస్తున్నాను, కానీ రోజు తింటూనే ఉన్నాను, ఏమాత్రం లావ్ అయ్యానా? ఏం లేదు. అలాంటి భయాలు, అపోహలు ఏం పెట్టుకోకుండా చక్కగా మీరు కూడా ఇష్టమైనది తినేటప్పుడే ఆరోగ్యంగా కూడా ఉంటాం, తెలుసా. ఏదో డోరు కట్టేసుకుని వద్దు మేము తినొద్దు అని మాత్రం అనుకోవద్దు. అందుకే చెప్తా, లిమిట్ గా తినండి చాలు. ఓకే, ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయింది. నేను స్టవ్ ని ఆపేస్తున్నా. బౌల్లో తీసేసుకుందాం. సో డ్రై ఫ్రూట్స్ ని కూడా వేయించేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం, విజిల్స్ కూడా రావాలి కాబట్టి వావ్. సో చూసారా
కరెక్ట్ గా వేసుకోవడం వల్ల వాటర్ అనేది చక్కగా బాయిల్ అయిందండి. మరి ఎక్కువగా మెత్తగా కాకుండా అలానే కొంచెం గట్టిగా కాకుండా చక్కగా కుక్ అయింది. ఇప్పుడైతే దీన్ని ఇలానే ఉంచేసి ఈ స్టవ్ ఆన్ చేసుకుందాం. పాన్ పెడుతున్నా. ఇందులో పంచదార, కొద్దిగా వాటర్, ఒక డ్రాప్. ఎలాగో పంచదార వేసామనుకుంటే కొంచెం లిక్విడ్ లాగా తయారైపోతుంది కదా, సో అందుకే కొద్దిగా 1 or 2 డ్రాప్స్ మాత్రమే వాటర్ వేసా. ఇది జస్ట్ మనకి కరిగిపోవాలి. రైస్ తో మనం ఏ ఐటెం చేసుకున్నా చాలా బాగుంటుంది, కానీ ఈరోజు మనం జర్దాని స్వీట్ రైస్ లా తయారు చేస్తున్నాం. సో చూసారా, కొద్దిగా నీళ్ళు వేయంగానే మనకి కొంచెం లిక్విడ్ లాగా తయారైపోయింది. అందుకే ఎక్కువగా కాకుండా కొంచెం డ్రాప్ వేసుకుంటే మనకి రైస్ కి తగ్గట్టుగా చూసుకుంటూ వేసుకోవాలి. ఎక్కువైపోతే కరెక్ట్ గా సెట్ కాదు. జస్ట్ కరిగే వరకు వెయిట్ చేద్దాం. ఈలోగా మనం ఏం చేద్దామంటే, అలానే ఇప్పుడు ఇందులో నేను కాస్త కుంకుమ పువ్వు వేస్తున్నా. వేసేసినాక ఇప్పుడు ఈ పంచదారలోనే యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. యాలకుల పొడి వేసుకున్నాం కదా, ఓసారి కలుపుకున్నాక ఇందులో కూడా కాస్త కుంకుమ పువ్వు యాడ్ చేసుకుందాం. కలర్ కోసం వేసుకున్నాం అనుకోండి, మనకి మంచి కలర్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో అయిపోయిందండి, మరి ఎక్కువగా కాదు. సో ఇప్పుడు దీంట్లో కొంచెం సిమ్ లో పెట్టేసి ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న ఈ రైస్ ని ఇందులో వేసుకుందాం. ఎంత సరిపోతుందో చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి కలుపుకుందాం. సరిపోకపోతే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకాస్త యాడ్ చేద్దాం. పంచదార ఎంత అయితే వేసుకున్నామో దానికి తగ్గట్టుగా రైస్ ని యాడ్ చేసుకుంటే కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా చూసుకుంటూ రైస్ ని పంచదారలో యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొద్దిగా వేసుకోవాలి. ఈ బౌల్లో కూడా కొన్ని ఉంచేయాలి ఎండింగ్ కోసం. సో ముందుగా మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నా. అలానే కాస్త నెయ్యి, ఫైనల్ గా ఇలా నెయ్యి వేసుకుంటే మంచి స్మెల్ తో పాటు ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. సో అయిపోయినట్లేనండి. ఫైనల్ గా ఏమైతే వేసుకుంటామో దాంతోనే మొత్తం టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే నేను స్టవ్ ని ఆపేస్తున్నా. ఓకే, మరి ఎక్కువగా కలపొద్దు, రైస్ అంతా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఏంటంటే పక్కనే మనం పెట్టుకున్నాం కదా ముందుగా ఫ్రై చేసి కాజు, కిస్మిస్, బాదం, తర్వాత పైన చక్కగా మనం వేసుకున్నాం కదా సాఫ్రాన్, అది కూడా మిడిల్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కాస్త ఇలా సెంటర్ లో చేసేసుకొని ఈ రైస్ ని ఇందులో వేసుకుందాం. సో ఇప్పుడు ఈ బౌల్లో తయారు చేసుకునే రైస్ ని ఇలా వేసేద్దాం. సో ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు కాస్త చల్లగయ్యాక డిష్ అవుట్ చేసుకుందాం. సో కాసేపు వెయిట్ చేద్దాం. కాసేపు వెయిట్ చేసాం కదా, రైస్ కూడా చల్లగైపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొద్దాం. ప్లేట్ తీసుకొచ్చి చక్కగా డిష్ అవుట్ చేసినప్పుడే దీని ఫైనల్ అవుట్పుట్ చక్కగా తయారవుతుంది. సో ఇప్పుడు దీన్ని సెంటర్ లో ఇలా పెట్టి సో చూసారా ఎంతో చక్కగా వచ్చేసిందో. అదండి, మరి ఎక్కువగా చల్లగైపోకూడదు, అలానే మరి వేడిగా కాకుండా ఈ మీడియం స్టేజ్ లో ఉండేటప్పుడు ఇలా డిష్ అవుట్ చేసామనుకోండి, చక్కగా ఈ విధంగా బౌల్ లాగా తయారైపోతుంది.
సో మన ఫైనల్ గా జర్దా రైస్ రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు వెంటనే మీకోసం టేస్ట్ చేసి చెప్పేస్తా ఎలా ఉందో. రైస్ తో ఏ ఐటెం చేసుకున్నా చాలా 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 బాగుంటుంది. ఈ జర్దా రైస్ కూడా అంతే టేస్ట్ గా ఉందండి, ఇంకా మాటలైతే లేవు. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చెప్తా, నోట్ చేసుకోండి. జర్దా రైస్ కు కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కాజు, కిస్మిస్, యాలకుల పొడి. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో నానబెట్టిన బాస్మతి రైస్ ఉడికించడానికి సరిపడ నీళ్లు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి కరగనివ్వాలి. తరువాత అందులో కాజు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఉడికిన బాస్మతి రైస్ చల్లార్చుకున్నాక మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పంచదార, కొన్ని నీళ్లు వేసి కరిగించుకోవాలి. ఈలోపు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ లోకి కాస్త కుంకుమ పువ్వు చేర్చుకొని కరిగిన పంచదారలో యాలకుల పొడి వేసి కాస్త కలుపుకోవాలి. తరువాత దానిలో చల్లారిన రైస్ ను వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. అందులోనే డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసి కలుపుకోవాలి. ముందు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్న బౌల్లో కలుపుకున్న రైస్ వేసి సర్వింగ్ ప్లేట్ లోకి అచ్చులా తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరంగా రెడీ అయిన జర్దా రైస్ రెడీ. ఈ ప్రోగ్రామ్ ని మీరు మిస్ అయ్యారా? మళ్ళీ యూట్యూబ్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.youtube.com/etv అభిరుచిలో చూడండి. అలానే ఫేస్బుక్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.facebook.com/etv అభిరుచిలో వీక్షించండి. సో చూసారు కదండి, సరికొత్తగా రెడీ చేసిన ఈ జర్దా రైస్ టేస్ట్ లో అయితే అదుర్సండి. మరి ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ తో ఎప్పటికీ మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటుంది మన మధురిములు. మీరు కూడా కేర్ఫుల్ గా వాచ్ చేసి ఇవన్నీ నేర్చేసుకుని హ్యాపీగా హెల్దీగా ఉంటారని ఆశిస్తున్నా. ఇది వాటి మధురిములు స్వీట్ ఇండియా. రేపటి మధురిములు స్వీట్ ఇండియాలో మరో సరికొత్త స్వీట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మధురిములు.